కార్తిక్, నేను లోపలికి వెళ్ళిన మరుక్షణమే నువ్వు వచ్చేసే. ప్రదక్షిణలు చేస్తూ మాట్లాడుకుందాం. ఎలా మాట్లాడుకుంటావు రోషిని? ఈవిడి గారు అక్కడ కూడా అడ్డు తగిలితే ఏం చేస్తావు? నువ్వేమీ టెన్షన్ పడకు, నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను కదా. బానే మేనేజ్ చేసావు కదా. మేనేజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చావు కదా. కార్తిక్, కంగారు పడకు. మీనాక్షి మన మధ్యలోకి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వొచ్చే. వెళ్దామా మీనాక్షి? భగవంతుడా, నాకు నా కార్తిక్ తప్ప ఇంకెవ్వరూ అక్కర్లేదు. కార్తిక్ నాకు దక్కాలి. ఏదేమైనా నేను కార్తిక్కి తప్ప వేరెవ్వరికి సొంతం కాను. మీనాక్షి, నేనెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను. నేను వస్తాను దినా. ప్రతి చోట నీ అడ్డేంటే నాకు. లేదు మీనాక్షి, ప్రదక్షిణలు నేను మాత్రమే చేయాలి. అదేంటో దినా, ప్రదక్షిణలో ఎవరైనా చేయొచ్చు కదా. అది నేనొక్కదాన్నే ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను మీనాక్షి. అవును మీనాక్షి, ఆడపిల్లకి మంచి భర్త దొరికితే దానికి మించిన అదృష్టం ఇంకే ఉంది. నాకు పెళ్ళైన తర్వాత గుడికొచ్చి నేనొక్కదాన్నే 108 ప్రదక్షిణలు చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. ఎలాగో మంచి భర్త దొరికాడు కాబట్టి మొక్కు చెల్లిద్దామని వచ్చాను. అందుకే ఇందాక నువ్వు కారులో అడిగినా కూడా చెప్పలేదు. సరే వదినా, నువ్వు వెళ్ళు. నా స్వీటీ సిగ్నల్ ఇచ్చింది. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు. నువ్వెలా ఉన్నావో అని, కొత్త చోటు కాబట్టి బెంగ పెట్టుకున్నావేమోనని బావయ్య తెగ బాధపడిపోతున్నారు. మావయ్య, వదినని చూశారు కదా, ఇప్పుడు మీకు సంతోషమేనా? ఈయన సడన్ గా ఊడిపడ్డాడేంటి? కార్తిక్కి రమ్మని మెసేజ్ పెట్టాను. ఇప్పుడు కార్తిక్ వస్తే ఎలా? అంతేలే,
ఏ నాన్నకైనా కూతురు సంతోషమే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ. ఆ ప్రేమ చేతుకులిక లాంటిది. వేసుకున్నప్పుడు కఠినంగానే ఉంటుంది, ఇచ్చే ఫలితం మాత్రం తీయగా ఉంటుంది. నీకు పెళ్ళైతే దేవుడికి కళ్యాణం చేయిస్తానని మావయ్య మొక్కుకున్నారంట వదినా. నీకు తోడుగా రమ్మని మావయ్య ఫోన్ చేసి చెప్పారు. అందుకే నీతో వచ్చాను. ఏంటి బేబీ, ఈ డాడీ మీద కోపం వచ్చిందా? ఎంతో గారాబం చేసి పెంచారు కదా మావయ్య, కోపం ఎందుకు? ప్రతి ఆడపిల్లకి పెళ్లి విషయంలో ఎన్నో ఆశలుంటాయి. కానీ ఆశ కన్నా అనుభవం గొప్పది. ఆశ బాధ పెట్టే అవకాశం ఉంది, కానీ అనుభవం మాత్రం ఆనందాన్నే మిగులుస్తుంది. నీ పెళ్లి నువ్వు అనుకున్నట్టు జరగాలని ఆశపడ్డావు, కానీ నేను నా కూతురు పెళ్లి గొప్పగా చెయ్యాలని, నా కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను. వదిన కుటుంబమే మారింది, కానీ తన సంతోషం మాత్రం మీ దగ్గర ఎలా ఉంటుందో మా దగ్గర అలాగే ఉంటుంది మావయ్య. డబ్బులో మీ స్థాయి కాదేమో కానీ చూపించే ప్రేమ మాత్రం మీ స్థాయికి మించే ఉంటుంది. ఒక ఆడపిల్లకి అంతకన్నా అదృష్టం ఏముంటుంది మీనాక్షి? కోట్లు కట్నం ఇచ్చినా, ఆడంబరంగా పెళ్లి చేసినా, అత్తారింట్లో కోడలికి దొరికిన ప్రేమని మించిన ఐశ్వర్యం, గౌరవం కన్నా ఆస్తిపాస్తులేముంటాయి చెప్పు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో బేబీ, వీళ్లు చూపించే ప్రేమాభిమానాలు నీకు బాధని దూరంగా ఉంచొచ్చేమో కాని సుఖంగా పెరిగావు కాబట్టి ఏవైనా అవసరాలు నిన్ను కష్టపెట్టొచ్చు. అప్పుడు ఈ డాడీ ఉన్నాడన్న విషయం నువ్వు మర్చిపోవద్దు. మావయ్య, కన్న కూతురిగా తన అవసరం ఏదైనా తండ్రిని అడగడంలో తప్పులేదు, కాని అది మెట్టినింటిని బాధ పెట్టేది అయ్యుండకూడదు. కన్న కూతురుకి కావలసినవన్నీ కొనిస్తే బాధ పెట్టడం ఎందుకవుతుంది మీనాక్షి? అర్థానికి అపార్థానికి ఒక్క క్షణమే తేడా, కాని సృష్టించే అనర్థం మాత్రం చాలా ఎక్కువ మావయ్య. ఆ సమయంలో పరిస్థితుల్ని బట్టి అర్థం అపార్థం వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. మీరిచ్చే వస్తువుని బట్టి కన్న తండ్రే ఇచ్చాడని అర్థం చేసుకుంటే సంతోషం మిగులుతుంది. స్థాయి తగ్గించారని అపార్థం చేసుకుంటే గొడవ మొదలవుతుంది. వదిన జీవితంలో అపార్థాలకి తావు లేకుండా అర్థానికి మాత్రమే చోటుండేలా చూసుకునే బాధ్యత మాత్రం వదినదే. ఏమంటారు మావయ్య? అంతేగా మావయ్య? నువ్వేం బెంగ పెట్టుకోకు, వదిన మా ఇంట్లో ఎప్పుడూ బాగుంటుంది. వదిన తెలియక మమ్మల్ని బాధ పెడితే అందరం సర్దుకుపోతాం, తను బాధపడితే అందరం కలిసి సర్ది చెప్తాం. పదమీనాక్షి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. డాడీ పర్వాలేదు, మేం క్యాబ్లో వెళ్ళిపోతాం. సొంత కారు ఉంచుకొని క్యాబ్లో వెళ్ళడం ఏంటి బేబీ? నిన్ను డ్రాప్ చేసినట్టు ఉంటుంది, అందర్నీ ఒకసారి పలకరించినట్టు ఉంటుంది. మీనాక్షి,
నువ్వు వెళ్ళి మీ అత్తయ్యని తీసుకురామ్మా. నేను బేబీ కార్ దగ్గర ఉంటాం. అది కాదు డాడీ, నాకు మంచి భర్త దొరికితే 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కి ఇంకా పూర్తి కాలేదు. భర్త కోసం కోరుకున్న మొక్కు భర్తతో పాటు మొక్కు తీర్చుకుంటేనే ఆ ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీనాక్షి, నువ్వు వెళ్ళమ్మా. చూడు బేబీ, పెళ్లిలోనే పారిపోవాలని ప్రయత్నించిన దానివి బుద్ధిగా గుడికొచ్చి మొక్కు తీర్చుకుంటాను అంటే నమ్ముతాను అనుకుంటున్నావా? నిన్ను కన్న తండ్రిని నీకంటే 10 ఆకులు ఎక్కువే చదివాను. నువ్వు మీ అత్తారింట్లో ఉన్నా నా కళ్ళు మాత్రం నీ చుట్టూ కాపలా కాస్తూనే ఉంటాయి. అవును, నీకు కాస్ట్లీ శారీసు జ్యువెలరీసు అన్నీ పంపించాను కదా, అవన్నీ వాడకుండా ఇంత సింపుల్గా ఉన్నావేంటి బేబీ? నా కన్న తండ్రి బాగా రిచ్ ఏమో కాని నన్ను కట్టుకున్న భర్త కిరాణా కుట్టోడు కదా డాడీ. నువ్వే చెప్పావు కదా మెట్టినింటికి తగ్గట్టుగా నడుచుకోవాలని. నువ్వు ఏ అర్థంతో చెప్పినా నేను అర్థం చేసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు బేబీ. వెళ్దాం పద. రే భానుమూర్తి, నా ఎదుగుదలకు స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడుతున్నావు. తొందరలోనే నిన్ను తొలగించేస్తా. అమ్మా ఊర్మిళా, ఏంటన్నయ్యా? ఆ పిండి ఎక్కడ పెట్టావమ్మా? అక్కడే పైన అటక మీద పెట్టాను చూడు. ఊర్మిళా, పిండి పైన పెట్టద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు, మొత్తం ఉలికిపోయింది. అనయ్య, ఏంటన్నయ్యా ఇది? ఇలాంటి పనుల కోసం ఎవరినైనా పెట్టుకోమంటే వినవు కదా. ఇప్పుడు చూడు, పిండంతా మీద పడిపోయింది. నీకెందుకు వచ్చిన కష్టాలు అల్లుడు ఇవన్నీ? ఇంతకు ముందంటే వేరు. ఇప్పుడు నువ్వు ఈ భానుమూర్తి అల్లుడివి. నాకు బోలెడు బిజినెస్లున్నాయి, అవన్నీ నీకే కదా. వాటిని చూసుకుంటూ నువ్వు దర్జాగా బతికేయొచ్చు కదా. ఆ వ్యాపారాలు నాకేం తెలుసు మాయా? నాకేం చదువుచ్చా ఏంటి? మావయ్య, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మీకు టీ తీసుకొస్తాను.
పోనీ నీకు తెలిసిన వ్యాపారమే పెద్ద సూపర్ మార్కెట్ పెట్టిస్తాను. దొరబాబులా మెయింటైన్ చేసుకో. బేబీ నువ్వైనా చెప్పొచ్చు కదా. ఆయనకి నేను సలహాలు ఇవ్వను డాడీ. ఆయన ఇష్టమే నా ఇష్టం. భర్త విషయంలో ఎప్పటికీ ఇలాగే ఉండు రోషిని. అంతకన్నా ఐశ్వర్యం ఆడపిల్లకు మరొకటి లేదు. నేనెలా ఉండాలో నాకు తెలీదా? మాట్లాడవేంటలుడు? సూపర్ మార్కెట్ పెట్టించమంటావా? వద్దు మాయా, నాకు ఈ కుట్టు చూసుకోవటంలోనే సంతోషం ఉంది. పేరుకిది నా సంపాదనే కావచ్చు, కానీ ధాన్యం పండించే రైతులాగా నేను నా చేతితో కట్టించే ప్రతి పొట్లం పేదవాడు కడుపు నింపేస్తుందనే దాంట్లో వచ్చే తృప్తి ప్యాంటు సొక్క వేసుకునే అజమాయిషిలో రాదు మాయా. నీతో కాదు, మీ నాన్నతో మాట్లాడతాను. ఆయన ఎక్కడున్నారు? గదిలో ఉన్నట్టున్నారు. అమ్మా ఊర్మిళ, ఇదంతా ఊడ్చేయి, నేను కుడి దగ్గర వెళ్ళొస్తా. వెళ్ళొస్తా అత్తయ్య. మీతో సంబంధం కలుపుకోవడానికి నా దగ్గర పనిచేసే వాళ్ళలో మన వాళ్ళెవరూ లేరే. నా ఇంట్లో పనిచేసే 2 నెల జీతం పాటు చేయని కాశీగాడితో నా కూతురు పెళ్ళా? నా కూతురు రోషిణిని నీ ఇంటి కోడలిగా చేసుకో బావా. తులసి వనంలోకి గంజాయి మొక్క చేరకూడదు. మంచి మనుషుల మధ్యన కల్మషమైన మనిషి ఉండకూడదు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పారిపోయి తన కారు డ్రైవర్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. నీ కొడుకేంటి బావా, పెద్ద సూపర్ మార్కెట్ పెట్టిస్తాను అంటే వద్దంటాడేంటి? ఎదుగు బొదుగు లేకుండా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాడా? జీవితంలో ఎదగడా? ఈ భానుమూర్తికి అల్లుడంటే ఎలా ఉండాలి బావా? అదృష్టం నట్టింట్లో తిష్ట వేస్తాను రమ్మని పిలుస్తుంటే దరిద్రాన్ని మెడలో వేసుకుని తిరుగుతానంటాడేంటి బావా నీ కొడుకు? నా కూతుర్ని చూసుకోవడం అంటే మామూలు విషయమా? అయ్యో అత్తయ్య, ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు? ముందు మీరు టీ తీసుకోండి. పర్వాలేదులేమ్మా. అయ్యో అత్తయ్య, అదేం లేదు, మీరు టీ తీసుకోండి. సరే, మావే ఎక్కడున్నారు? అదిగో అక్కడ మాట్లాడుతున్నారు. మీరు టీ ఇవ్వండి, నేను ఈ పని చూసుకుంటాను. ఏంటి బావా ఇది? ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. అమాయకుడైన నా కొడుకును మోసం చేయడానికి సిగ్గులేదురా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నారేంటి బావా? డ్రైవర్తో పెళ్లికి సిద్ధమై పారిపోయిన నీ కూతుర్ని నా భార్య పేరు చెప్పి నా కొడుకు కంట కట్టిన నీకు నేను మర్యాద ఇచ్చేదేంట్రా? ఏం మాట్లాడుతున్నా బావా? రాయ్, నువ్వు సంబంధం కలుపుకోవడానికి నా ఇంటికి వచ్చినప్పుడే అడిగాను నీ కూతురు ఏం తప్పు చేసింది అని. ఏవో మాటలు చెప్పి తప్పించేసుకున్నావు. పెళ్లి రోజు నీ కూతురు చేసిన ఘనకార్యం తెలిసినా అప్పటికే నీ కూతురు మెడలో 3 ముళ్ళు పడిపోవడం వల్ల
నేను మౌనంగా ఉండాల్సి వచ్చింది. నీ కూతురు చేసుకోవడానికి పెట్టి పుట్టాలా? నా కొడుకు లాంటి గొప్పోడు అల్లుడిగా రావాలంటే నీ ఆస్తులన్నీ అమ్మినా సాధ్యం కాదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీ కూతురి గుణం నీ దగ్గర అడ్డుదారి పట్టుండొచ్చు. నా దగ్గర అలాంటి ఆలోచన వచ్చినా చంపేస్తాను. నేను వెళ్ళి చూసిస్తాను.